ఇది కదరా ఫ్యాన్స్ కావాల్సింది. ఈ మాస్ కోసం కదరా ఫ్యాన్స్ వెయిట్ చేసేది. జస్ట్ ఇందాకే పెద్ద సినిమా నుండి ఒక వీడియో అయితే రిలీజ్ అయింది. ఆ వీడియో దేని గురించి అంటే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ముంబైలో చేస్తున్నాం, ముంబైకి పెద్దిగాడు వస్తున్నాడు అని అనౌన్స్ చేస్తూ వాళ్ళైతే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియో అయితే వచ్చారు. ఆ వీడియో లాస్ట్లో ఒక షార్ట్ అయితే ఉంది, దీని అమ్మ మామూలుగా లేదు. పెద్దిగాడు అలా వంగుని మేసం తిప్పాడంతే, నిజంగా అదిరిపోయింది. ఫ్యాన్స్ కి అయితే పూనకాలు తెప్పించే షాట్ అది. యాక్చువల్ గా పెద్ది పహిల్వాన్ ఎటైర్లా బేరి బాడీతో బల్క లాంటి హల్క లాంటి బాడీతో రామ్ చరణ్ గారిని చూడటమే ఒక గూస్ బంప్స్ తెప్పించే మూమెంట్ అనమాట. అలాంటిది ఇలా మేసం తిప్పడాలు, తొడలు కొట్టడాలు, ఒక్కొక్కరిని ఎగరేసి తన్నడాలు మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు. మెయిన్ గా ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళే ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా జాగ్రత్త అమ్మా. ఎందుకంటే యాపాకు దండలు అలాంటివి ఏమన్నా కట్టుకెళ్ళండి, లేకపోతే పూనకాలు వచ్చి అక్కడే పోతారు. మరి ఇలాంటి ఫ్యాన్ మూమెంట్స్, గూస్ బంప్స్ తెప్పించే మూమెంట్స్ సినిమాలో ఇంకా ఎన్ని ఉన్నాయో మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. అయితే ఈ ట్రైలర్ రిలీజ్ అయిన మరుక్షణం నుండి పెద్ద సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ రాకెట్ స్పీడ్లో అయితే వెళ్ళబోతున్నాయి. మే 18వ తారీఖుని ట్రైలర్ అయితే రిలీజ్ అవుతుంది కదా. మే 18వ తారీఖు నుండి జూన్ 2వ తారీఖు వరకు వీళ్ళైతే టోటల్ ఇండియా వైడ్గా ప్రమోషన్స్ అయితే ప్లాన్ చేసుకున్నారు. ముందు అది ఆరంభం అయ్యేది ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్తో. అది ముంబైలో అయితే జరిగిద్ది. నెక్స్ట్ 23rd భోపాల్లో ఒక పెద్ద మ్యూజికల్ నైట్ ఈవెంట్ అయితే వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. ఈ 18 అవగానే 23rd అక్కడ ఈవెంట్ అయితే ఉంటుంది. ఇంకా అదైన తర్వాత ప్రతి ఇండస్ట్రీలో అంటే తమిళనాడులో ఒక ఈవెంటు, మలయాళంలో ఒక ఈవెంటు, కన్నడలో కనీసం ఈవెంట్ కాకపోయినా అక్కడికి ప్రమోషన్స్కి అయితే పెద్ద సినిమా టీం వాళ్ళు అయితే వెళ్తారు. ఇలా టోటల్గా ఇండియా వైడ్గా ఒక టూర్ అయితే ఉందన్నమాట జూన్ 2 వరకు. ఈ రకంగా మే 18వ తారీఖు నుండి జూన్ 2 వరకు నాన్ స్టాప్ ప్రమోషన్స్తో పెద్ద సినిమా టీం అయితే సందడి చేయబోతున్నారు. అయితే పెద్ద సినిమా టీం దగ్గర ఉన్న ఆయుధాల గురించి మనం మాట్లాడుకుంటే బ్రహ్మాస్త్రం మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు, నెక్స్ట్ కన్నడ సూపర్ స్టార్ అయిన శివరాజ్ కుమార్ గారు ఈ సినిమాలో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ అయితే చేస్తున్నారు. ఇంకా బాలీవుడ్ నుండి మొన్నాబయ్య అలాగే జాన్వీ కపూర్ గారు అయితే మోస్ట్ ఇంపార్టెంట్ రోల్స్ అయితే చేస్తున్నారు. ఇంకా జగపతి బాబు గారు లాంటి యాక్టర్స్ కూడా ఈ సినిమాలో అయితే ఉన్నారు. వీళ్ళని ప్రమోషన్స్ కోసం ఎంత బాగా యూజ్ చేసుకుంటారు అనేది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. కన్నడలో శివరాజ్ కుమార్ గారిని పెట్టి ఖచ్చితంగా ఒక ఈవెంట్ అయితే ప్లాన్ చేయాలి. అది ఖచ్చితంగా బిగ్ సక్సెస్ అయితే అయింది. ఇంక నాతో 2 ఈవెంట్స్ అయితే ఆల్రెడీ ప్లాన్ చేశారు. ఇంకా మిగతా చోట కూడా ఎలాగైనా కవర్ చేస్తే సూపర్ ప్రమోషన్స్ వీళ్ళు చేసినట్టే. ఇంకా నాకు ఇందాక వచ్చిన వీడియో చూసిన తర్వాత ఫస్ట్ మైండ్లోకి వచ్చిన డైలాగ్ ఏంటంటే బాంబాయి వస్తున్నా తలలో జాగ్రత్త అని ఓజస్ గాంభీరా చెప్తాడు కదా. ఆ డైలాగ్ అయితే నాకైతే మైండ్లోకి అయితే వచ్చింది. అయితే రామ్ చరణ్ గారు మేసం మెలేసి అయితే చెప్పారు ముంబై వస్తున్నా అని. ఇంకా అక్కడి నుంచి అయితే పెద్దిగాడి రచ్చ అయితే స్టార్ట్ అయింది. జూన్ 2 వరకు ప్రమోషన్స్ కంటిన్యూ అవుతాయి. జూన్ 3rd నైట్ ప్రీమియర్స్ పడతాయి. ఇంకా అక్కడి నుంచి ఇంకొక జాతర అయితే స్టార్ట్ అయ్యిద్ది. ఖచ్చితంగా ఇలాగే అన్నీ అనుకున్న విధంగా జరగాలని నేనైతే కోరుకుంటున్నా. మరి అదనమాట మ్యాటర్. మరి ఇందాక వచ్చిన వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.